అయితే ఇంకా మంచిది. ఎక్కడికమ్మా? సిటీకి వెళ్తున్నాను. అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవాలని ఇంట్లో వాళ్ళు చెప్తే దానికిది ఒత్తాసు పలికింది. కన్న తల్లిని సొంతూరిని వదిలి వెళ్ళాలంటే మనసుకెంత కష్టంగా ఉంటుందో నువ్వే చెప్పు. ఏయ్ టిప్పు, ఆపు. ఆటో అయినా వివరాలేం అడగలేదు. ఎక్కడికి అని అడిగితే నీ భాగవతం అంతా చెప్పాలా? అన్నా, రామచంద్రపురం బస్టాప్కి వెళ్ళాలి. 100 ఇవ్వండమ్మా. నువ్వు కోఆపరేట్ చేస్తే 200 ఇస్తాను. టిప్పు, ఏమైంది నీకు? 200? హ్యాపీ డే స్టార్ట్ అయ్యాయి. నేను ఏమైనా చేస్తాను. వల్లి, దీంతో ఏంటి? సైలెంట్గా ఆటో ఎక్కు, వెళ్దాం. హలో మన్మథరాజా, ఇదేమైనా మీ మామగారు ఆటోనా? ఎక్కి వెళ్ళిపోదా అంటున్నావు? వెళ్లే ముందు ఐ లవ్ యూ అని చెప్పాలి కదా. చెప్పేస్తే ఒళ్ళు పులకరించిపోయి ఆటో సీట్లో కూర్చుంటాను. ఇప్పుడా? ప్రపోజ్ చేయడానికి పంచాంగం చూడాలా ఏంటి? నేను ప్రపోజ్ చేయట్లేదు, మా చెల్లెలు చెప్పినట్టు చేస్తాను అంతే. గబుక్కుని చెప్పేయన్నయ్యా, చుట్టుపక్కల జనాలు కూడా ఎవరూ లేరు. హలో, ఇది లవ్వమ్మా, ఫీల్ తో చెప్పాలి. 1 సెకండ్. ఇదిగో, బర్నీ నాకు ఐ లవ్ యూ అని చెప్తాడు. వీడియో తీ. వీడియోనా? వీడియోనా? భయపడతారేంటి? నా కుంకుమర్ని ఫీల్ తో రొమాంటిక్ గా ఐ లవ్ యూ అని చెప్పడం, నేను సిటీకి వెళ్ళాక దాన్ని రీప్లే చేసుకుంటూ రోజులు గడపాలా లేదా? వీడియో లీక్ అయితే మా పీకల్కి తాడు కడతారు. భయం వేండా, అలా ఎలా లీక్ చేస్తాను? భరణి, త్వరగా కాని. ఏంటి కానిచ్చేది? కొంచెమైనా భయం భక్తి ఉండనక్కర్లేదా? రేపు గుడికెళ్ళి గంట కొట్టొచ్చులేవయ్యా. నువ్వు ముందు చెప్పు. మళ్ళీ మీ అన్నయ్యని ముందుకు తోసేయ్. నువ్వు వీడియో తీ. చెప్పు భరణి. ధైర్యం తెచ్చుకుని ఒక్క మాట చెప్పేస్తే నీకు నాకు స్వాతంత్రం వస్తుందన్నా. చెప్పన్నా, చెప్పు. చెప్పు భరణి. అన్నా, చెప్పన్నా. ఐ లవ్ యు. వీడియో బాగొచ్చిందా? బాగొచ్చిందమ్మా. చెప్పడం మర్చిపోయాను. ఐ లవ్ యూ టూ. నువ్వు అలా చెప్పగానే ఏదో లోకల్లో వీరించేశాను. రా, ఆటో ఎక్కు. ఏయ్, చెయ్యొద్దులు. చెప్పేశాడు కదా. వల్లి, నా మొహం చూడవే, ఎర్ర బుగ్గలతో ఎలా వెలిగిపోతుందో. చూసాంలే, పద. అన్నా, ఆటో ఎక్కు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.